కళానిధి గారు, ఇంకొక విషయం ఏంటంటే, సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో వర్క్ చేసే వాళ్ళు చాలా మంది స్ట్రెస్‌కి లోనవుతా ఉంటారు. ఆ ఒత్తిడి ఫీల్ అయితున్న వాళ్ళు జాబ్ వదిలేసి బయటకొద్దామంటే, వాళ్ళ భయం ఏంటంటే డాక్యుమెంట్ రాపిచ్చుకున్నారు, అగ్రీమెంట్ రాయించుకున్నారు. ఇప్పుడు బయటికొస్తే ఎలా అని చెప్పేసి బాధలో ఉన్నారు. చాలా మంది అలా ఇబ్బంది పడి ఒత్తిడితో వర్క్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు బయటికి రావాలంటే ఎలాంటి చట్టాలున్నాయి? వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌లో ముందరే ఇంటర్వ్యూలోనే అసలు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడమే గొప్ప. ఒక్కొక్క మంచి మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో. మరి కంపెనీ ఫార్మాలిటీస్ కూడా ఉంటాయిగా. ఉంటాయి కదా! వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. వాళ్ళ పాలిసీస్ వాళ్ళకు ఉంటాయిగా. వాళ్ళని మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళే మిమ్మల్ని చూసుకోవాలి. అంతే కదా! కంపెనీ హాస్ టు లుక్ ఆఫ్టర్ యువర్‌సెల్ఫ్. అవును. కాబట్టి కంపెనీలో జాయిన్ అయ్యే ముందర ఒక అగ్రిమెంట్ పెట్టుకుంటుంది కంపెనీ ఎప్పుడు కూడా. ఒక మనిషిని హైర్ చేసేటప్పుడు కంపెనీలో రిక్రూట్ చేసేటప్పుడు ఆ కండిషన్స్‌కి నువ్వు లోబడి నువ్వు చేస్తానంటేనే నీకు జాబ్ ఇస్తాం, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాం అంటారు. ప్యాకేజ్ కూడా బాగానే ఉంటుందిగా. అవును. ప్యాకేజ్ బాగానే తీసుకుంటావుగా. మరి ప్యాకేజ్ బాగా తీసుకున్నప్పుడు కూడా అగ్రిమెంట్ అప్పుడు నువ్వు సంతకాలు పెట్టాలి కదా. మరి పెట్టాలి. కంపెనీ ఒక మనిషిని అపాయింట్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ఒక మనిషిని కంపెనీ వాళ్ళు ఎంప్లాయీ రిక్రూట్ చేస్తున్నారంటే మరి వాళ్ళెంత బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళెంత ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. పేపర్ యాడ్స్ ఇస్తారు. టీవీలో యాడ్స్ ఇస్తారు. అన్ని చోట్ల ఇస్తారు. యాడ్స్ ఇచ్చిన తర్వాతనే కదా పేపర్ పబ్లిసిటీ ఇచ్చిన తర్వాత కానీ అందరూ అక్కడ ఇంటర్వ్యూస్‌కి వస్తారు. అవును. మరి దాని ఖర్చు ఎవరు ఇస్తారు ఎక్స్‌పెన్సెస్? దాని అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పెన్స్ ఎవరు ఇస్తారు? కంపెనీయే ఖర్చు పెట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూస్‌కి పిలుస్తుంది కదా. మరి ఇంటర్వ్యూస్‌లో ఒకసారి హైర్ చేసిన తర్వాత వాళ్ళని రిక్రూట్ చేసిన తర్వాత అగ్రిమెంట్ పెట్టుకున్న తర్వాత 1 ఇయరా, 2 ఇయరా, 3 ఇయర్సా, 5 ఇయర్స్ కండిషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఉంటాయి. అలా ఇంట్రెస్ట్‌గా నీకు కండిషన్స్‌కి నువ్వు ఫుల్‌ఫిల్ అయితేనే నువ్వు జాబ్‌లో జాయిన్ అవ్వు. అది. లేకపోతే జాయిన్ అవ్వు. కండిషన్స్ యాక్సెప్టెడ్, సైన్ పెట్టావు, జాయిన్ అయ్యావు. ఒత్తిడి అంటున్నావు. ఒత్తిడి లేకపోతే ఎలా ఉంటది? ఒత్తిడి ఉంటది. ప్రెషర్ ఉంటది. ప్రెషర్ ఉన్నప్పుడు దాన్ని నువ్వు తట్టుకోవాలి. నువ్వు అందరితో యూనిట్‌గా ఉండాలి. సబార్డినేట్స్ బాగుండాలి, సీనియర్స్ తో బాగుండాలి, బాస్ తో బాగుండాలి. అందరితో కలిసిమెలిసి ఉంటేనే గ్రోత్ అనేది ఉంటది కంపెనీలో. అవును. నువ్వు ఎవరితో మాట్లాడక ఎవరితో చేయక రేపు పొద్దున నీకు ఏమైనా కంపెనీలు నీ వర్క్ ప్రొఫైల్లోనే ఏమన్నా నీకు ఇష్యూస్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకుంటావు? నీ సమీప సీనియర్ కి చెప్పుకుంటావు కదా. అవును. సార్ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు ఇది రావట్లేదు, నాకు ఎంత ట్రై చేసినా నాకు ఈ ప్రోగ్రామ్ రావట్లేదు. కంప్యూటర్ అనుకుందాం, సాఫ్ట్వేర్, ఈ ప్రోగ్రామ్ రావట్లేదు, ఈ ప్రోగ్రామ్ ఎలా డెవలప్ చేయాలి, ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలి అని నువ్వు రిక్వెస్ట్గా మంచిగా పొలైట్గా పాలిష్గా నీ సీనియర్ని అడగాలి. అది. నువ్వు పెద్ద నీకు ఏమి రాకపోయినా తల వాడిస్తూ అటు ఇటు చూస్తూ ఇతను అడిగితే నా ఈగో ఎక్కడ తగ్గుతుంది, నువ్వు ఆ రకంగా ఉంటే నువ్వు సస్టైన్ అవ్వలేవు, కంపెనీలో సర్వే అవ్వలేవు. అప్పుడు నీకు ఎక్కువ ప్రెషర్ ఎక్కువ వచ్చేస్తుంది. అవును. ప్రెషర్ ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎంప్లాయీస్ ఎవరు కూడా ప్రెషర్స్ ని ఎప్పుడు తగ్గించుకోవాలి. అర్థమైందా? అలాంటప్పుడు ఏదైనా కొంచెం ఎక్కడైనా మీరు యోగా లాంటిది కొన్ని ఉంటాయి కదా, అలాంటివి ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కొంచెం చేస్తే మీకు మెంటల్ స్ట్రెస్ తగ్గాలి. Yes. నీ మెంటల్ స్ట్రెస్ తగ్గితే మీకు ఆటోమేటిక్గా మీరు ఎనర్జీగా మీరు పనిచేస్తారు. Yes, sir. మీరు ఊరికే ఒత్తిడి మీరే పెంచేసుకొని మీరే వర్క్ ప్రెషర్ పెట్టేసుకుంటే ఆ తర్వాత మీ ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి. అవును. అంతవరకు తెచ్చుకోకూడదు. Yes, sir. ప్రెషర్ని ఎప్పుడు కూడా మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా వర్క్లో అనేది ప్రతి కంపెనీలో మరి ప్యాకేజీ శాలరీస్ బాగా ఇస్తున్న వర్క్ ప్రెషర్ ఉంటుంది. అవును. మరి వాళ్ళు ఊరికి ఇవ్వరు శాలరీ, మరి వాళ్ళకి అవుట్పుట్ ఉండాలి కదా. అంతే. నేను జాబ్ లో పెట్టుకునే వాళ్ళ అవుట్పుట్ ఉండాలి. నువ్వు నీ పర్ఫార్మెన్స్ అక్కడే చూపించుకోవాలి. నువ్వు ఎంత బాగా పని చేస్తే ఎంప్లాయర్ కి నీకు అతను కూడా నీకు మంచి ప్యాకేజ్, బోనస్, ప్రమోషన్స్ అన్ని వస్తాయి. Yes. అన్ని రకాలుగా నేను ఆల్ ఆస్పెక్ట్స్ మళ్ళీ వాళ్ళు ఎవ్రీ 3 months కి రివ్యూ చేస్తారు. కంపెనీస్ లో ఎప్పుడు రివ్యూస్ ఉంటాయి. అతను 3 months కి అవుట్పుట్ లో నువ్వు ఎంత చేసావు, కంపెనీకి నువ్వు ఏ లాభం చేసావు, నీకు 3 నెలల జీతం ఇచ్చా లెక్కేసుకుంటారు వాళ్ళు. 3 months శాలరీ సపోజ్ 50,000 ఇంటూ 3 months అంటే 1,50,000 శాలరీ 3 months కి నువ్వు చేసిన అవుట్పుట్ ఏంటి, నువ్వు కంపెనీకి ఏం లాభం చేసావు, నీ వల్ల కంపెనీకి నేను హైర్ చేసుకున్నా, నేను హైర్ చేసుకుంటే నీ కంపెనీకి ఏమైనా లాభమా నష్టమా, ఇట్లా చూస్తుంది. అంతేగాని ఒకసారి మంచిని రిక్రూట్ చేసిన తర్వాత ఇయర్ వరకు కంపెనీ ఆగదు. Sir. అట్లా ఉండదు ఎప్పుడు కూడా. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎప్పుడు కూడా ఒక మనిషిని రిక్రూట్ చేసిన తర్వాత 3 months చూస్తుంది రివ్యూ. 3 months లో వాళ్ళ బాసు అంటే నీవు జాయిన్ అయ్యావు, నీ పైన సీనియర్ నీది రివ్యూ చేస్తాడు. రివ్యూ చేసి సీనియర్ పైన కూడా ఉంటాడు, అతనికి చెప్పాలి.
అతను చెప్పిన ఫైనల్ గా ఎవరైతే నీకు నీ పర్ఫార్మెన్స్ బాగుంది అంటే అతని పైవాడు నీకు మళ్ళీ దాని శాలరీలో హైక్ చేస్తాడు. అవును. ఇఫ్ యువర్ పర్ఫార్మెన్స్ గుడ్, దాన్ని బట్టి నీ గ్రేడింగ్స్ ఉంటాయి. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్, ఈ గ్రేడ్ అంటారు. ఏ ఎక్సలెంట్ అట్లా ఉంటాయి కదా, రేట్స్ ఉంటాయి కదా దీంట్లో. ఆ ప్రకారంగానే ఎంప్లాయర్ ని ప్రెషర్ ఉన్నప్పుడు ఈ రకంగా మీరు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా, తెలివితేటలు చాలా అవసరం. మెంటల్ గా నువ్వు ఎక్కువ ఎలా చేస్తే మనం దీంట్లోంచి మనం ఎస్కేప్ అవ్వచ్చు. ఈ వర్క్ ని మనం దీన్ని గబగబా స్పీడ్ గా చేయాలంటే ఏం చేయాలి? ఎస్. బాగా నువ్వు కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఏదో తప్పించుకు తిరిగాడు సామని చెప్పినాడు, నువ్వు తప్పించుకు తిరిగితే కుదరదు. అక్కడ అవాయిడ్ చేసేసి ఎవరికో వేరే వాడు మీరు తోసేసి నెట్టేస్తే పక్క వాళ్ళకి తెలిసిపోతుంది నీ పర్ఫార్మెన్స్ ఏందో. ఆటోమేటిక్ గా నేను సస్పెండ్ చేస్తాను, జాబ్ నుంచి నేను టర్మినేట్ చేస్తాను. అవును సార్. బాగా పని చేస్తేనే నువ్వు కొంతకాలం ఆర్గనైజేషన్ ఉండగలుగుతావు. బట్ డు నాట్ ప్లే ఎనీ పాలిటిక్స్ ఇన్ ద కంపెనీ. ప్రతి చోట మామూలే రాజకీయాలనే నడుస్తారు. కంపెనీలో కూడా పాలిటిక్స్ కాదు, పర్ఫార్మెన్స్. రాజకీయాలు కాదు. అక్కడ మనం చేయవలసింది నీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఆర్గనైజేషన్ లో వాళ్ళే నేను మెచ్చుకొని నీకు బ్రహ్మాండంగా గుడ్ శాలరీస్ ఇస్తారు, ప్రమోషన్స్ ఉంటాయి. ఓకే సార్. ఒత్తిళ్ళు ఉంటాయి, ఒత్తిళ్ళని కూడా నువ్వు తగ్గించుకోవాలి. అవాయిడ్ చేస్తే నీకు ప్రెషర్స్ ఉండవు, ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే. అదన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.